హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ సినిమాలకి సంబంధించి మహేష్ బాబు కొద్ది రోజులు బ్యాన్ అయిపోయారని చెప్పొచ్చు. ఎందుకు తెలుసా? రాజమౌళితోని మూవీ చేస్తున్నారు కాబట్టి. ఆయనతోని మూవీ అంటే ఖచ్చితంగా ఒక 5 years వరకు ఆయన మనకి కనిపించకుండా పోతారు అని చెప్పొచ్చు. సో ప్రజెంట్ ఆయన అయితే రాజమౌళితోని చేయబోతున్న SSMB 29 మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అంతా స్టార్ట్ అయిపోయాయంట. అయితే రీసెంట్గానే నమ్రత శిరోద్కర్తోని అండ్ అలాగే కూతురు సితార, కొడుకు గౌతమ్తోని నలుగురు కలిసి ఫారెన్ టూర్కి అయితే వెళ్ళారు. అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసిన వెంటనే కల్కి 2898 AD మూవీ చూడడం జరిగిందంట. సో ఆ మూవీకి సంబంధించి అసలు రివ్యూ ఏంటి అనేది ఆయన ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటనేది చూద్దాం. కల్కి 2898 AD బ్లూ మై మైండ్ అవే. జస్ట్ వావ్ నాగశ్విన్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఫ్యూచరిస్టిక్ విజన్. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ అ పీస్ ఆఫ్ ఆర్ట్. దాని తర్వాత ఇంకో ట్వీట్ పెట్టడం జరిగింది. బచ్చన్ సార్, యువర్ towering screen presence is unmatched. Kamal Hassan sir, every character you portray is uniquely yours. Prabhas, you have carried yet another magnum oops with ease. Deepika Padukone, amazing as always. Congratulations to Vijayanthy Films and the entire team on the phenomenal success. So ayana overall ga itu Nagashwin ki sambandhinchi నువ్వు ఒక మాస్టర్ పీస్ని తీసావా అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ మూవీకి సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో ఆర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. మీరు తీసిన ఈ సినిమాకి సంబంధించి కంగ్రాచులేషన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నువ్వు ఫ్యూచరిస్టిక్ని అంటే ముందు రాబోతున్న ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి ఎంతో బాగా చూపించావు అని చెప్పేసి అది చెప్పడం జరిగింది. దాని తర్వాత అటు అమితాబ్ బచ్చన్ సార్ని అండ్ అలాగే కమల్ హాసన్ని ప్రతి ఒక్కరిని కూడా ఆయన క్లియర్గా వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇటు ప్రభాస్కి అండ్ అలాగే దీపికా పదుకొన్ని కూడా ది బెస్ట్ అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్ వైజయంతి మూవీస్ని కూడా ఆయన దానికి సంబంధించి కూడా ట్వీట్ పెట్టడం జరిగింది. మొత్తంగా సినిమా చూసినప్పుడు లేట్గా చూసినప్పటికీ లేటెస్ట్గా పెట్టిన ఈ ట్వీట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్గా మారింది అని చెప్పుకోవచ్చు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.